मी स्वाती शिंदे. आपण पाहत आहात ग्रामसीमा यूट्यूब न्यूज चॅनल. ग्रामसीमा यूट्यूब न्यूज चॅनल मध्ये आपल्या सर्वांचे स्वागत आहे. ग्रामसीमा यूट्यूब न्यूज चॅनलला लाईक करा, शेअर करा, सबस्क्राईब करा. ऐसे ही हमारे ग्राउंड मार के आगे आगे चल के मेरे पास आओ. ऐसे लगे बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद. बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद. मायावती गाరి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మన మాయావతి గారు పార్లమెంట్ అభ్యర్థి మారపల్లి మొగలయ్యను ఎంపీ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. గుర్తు ఏనుగు గుర్తు బైలెట్ నంబర్ 2పై వేసి సిరిసిల్ల పట్టణ ప్రజలు భారీ మేయర్తో అతి భారీ మేయర్తో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక సామాన్యమైన వ్యక్తి ఇవాళ రిటైర్మెంట్ అయిన ఉద్యోగం అని రిటైర్మెంట్ చేసుకొని ఇలా మన కోసం మన బావోల కోసం వస్తున్న వ్యక్తి ఇలా ఆరపల్లి మొగలయ్య. అతన్ని గెలిపించుకునే బాధ్యత మనది. ఇలా 100 కోట్ల రూపాయలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ డబ్బులుగా 300 వసూలు చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏమి ఇచ్చిపెట్టారు, ఆ డబ్బులు మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. అందుకే ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గద్దెనెక్కింది. 18 గ్యారెంటీలు ఇచ్చింది. అందులో 13, అందులో 6 గ్యారెంటీలు మెయిన్ ఉండగా ఒకే ఒక హామీ ఇప్పటి వరకల్లా ఒక బస్సు ఫ్రీ ఇచ్చి తప్పితే ఇంతవరకు ఏమి ఇవ్వలే. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది ఇప్పటివరకు అమలు కాలే. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, అది అమలు కాలే. 12,000 రూపాయలు కౌలు రైతులకు అన్నారు, అది అమలు కాలే. అదేవిధంగా ఆసరా పింఛన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు, అది అమలు కాలే. మహిళలకు 25,000 ఇస్తారు, అది కూడా అమలు కాలే. మహిళలు స్కూటీలు ఇస్తారు, అది కూడా అమలు కాలే. కళ్యాణ లక్ష్మి ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, అది కూడా అమలు కాలే. ఇలా కరెంటు ఉచితం అన్నారు, అది ఒక 10% మందికే వస్తుంది. గ్యాస్ సిలిండర్ అది సుధంగా ఒక 10% మందికే వస్తుంది. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇలా గద్దెనకి కూర్చొని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి మేము 15 సీట్లు ఇస్తే 15 సీట్లు గెలిపిస్తే మేము ఇవన్నీ అమలు చేస్తాం, లేకపోతే మొత్తం సాధ్యం కాదని ఇలా చేతులు ఎత్తేసే పని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అటువంటి వాళ్ళు మనం బుద్ధి చెప్పాలి. కాబట్టి మనం బీఎస్పీని గెలిపించుకునే బాధ్యత మనది. కాబట్టి మన గుర్తు ఏనుగు గుర్తు బైలెట్ నంబర్ 2 నంబర్పై వేసి బలపరిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము కోరుకోవడం జరుగుతుంది. ఆ అత్యంత మేధతో గెలిపించవలసింది కోరుకుంటూ అందరికీ నా యొక్క విన్నపం దయచేసి మీరు చెప్తున్నా, మీ అందరికి ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. జై భీమ్, జై మాయావతి. మాయావతి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం. జై భీమ్, జై బీఎస్పీ.